హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు శ్రీనివాసరావు మహిపతి, నేను సైకాలజిస్ట్. ఈరోజు మనము చర్చించబోయే అంశం డెసిషన్ మేకింగ్ స్కిల్స్. మన నిర్ణయమే మన యొక్క డెస్టినేషన్ని రీచ్ చేస్తుంది. ప్రతిరోజు మనకు తెలియకుండానే అనేక నిర్ణయాలు చేస్తూ ఉంటాం. మన జీవితంలో మనం విజయాలు సాధించాలంటే మనం చేసే ప్రతి నిర్ణయము మన పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఈ డెసిషన్స్ ఎలా చేస్తాం? ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు అనుక్షణం మనం ఏదో ఒక నిర్ణయం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఉదయం ఎన్ని గంటలకు లేవాలనేది మనం నిర్ణయం చేస్తాం. టీవీ చూస్తున్నప్పుడు కూడా మనం ఏ ఛానల్ని చూడాలనేది కూడా డెసిషన్ చేస్తూ ఉంటాం. ఈ ఛానల్ చూడాలా, బి ఛానల్ చూడాలా అనేది కూడా మనం డెసిషన్ చేస్తూ ఉంటాం. మన జీవితంలో మన నిర్ణయాలే మనకి విజయానికి సోపానాలుగా ఉంటాయి. అందుకే మనం చేసే ప్రతి డెసిషన్ ఆచితూచి చేయాలి. మన ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ డెసిషన్స్ ఎలా చేస్తాం? డెసిషన్స్ వల్ల అవసరం ఏముంది? అందుకే డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటివి గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మనం జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఆ సమస్యని మనం పరిష్కరించాలంటే ఆ నిర్ణయం ఏ విధంగా చేస్తాం? ఆ సమస్యకి నిర్ణయం చేయాలంటే ఆ సమస్యకు గల కారణాలు మనం అన్వేషించాల్సి ఉంటుంది. కారణాలు అన్వేషించిన తర్వాత ఆ సమస్యలు ఏ విధంగా మనం పరిష్కారానికి అవకాశం ఉంటుందనేది, దానికే పవర్ మోడల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది ఒక మోడల్ ఉంది. పి అంటే ప్రాబ్లం, మనకి ఏ సమస్య ఉంది అనేది. ఓ అంటే ఆప్షన్స్, ఆ ప్రాబ్లంకి ఏ రకంగా మనము సొల్యూషన్స్ చేయగలం అనేది. ఒకే ప్రాబ్లంకి దాదాపు 4-5 సొల్యూషన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనకు వే చేయాలి. POWER పవర్ మోడల్లో పి అంటే ప్రాబ్లం, ఓ అంటే ఆప్షన్స్, డబ్ల్యూ అంటే వే. రెండు వే చేయాలి. అంటే ఒక రెండు మనకు ఆప్షన్స్ ఉన్నట్టు ఏ ఆప్షన్ బెటరు, బి ఆప్షన్ బెటరా, ఏ ఆప్షన్ బెటర్ అనేది మనం ఆలోచన చేసినప్పుడు మనకి దేనికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి, దేనికి డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి, ఏది ఎథికల్, ఏది మోరల్ అనేది మనం చూసుకున్నప్పుడు అయితే అప్పుడు దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ అంటే ఎగ్జిక్యూట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అంతటితో వదిలేయకుండా మనం చేసిన నిర్ణయం కరెక్టా కాదా అనేది రివ్యూ చేయాలి. అప్పుడు మనం చేసిన నిర్ణయం కరెక్ట్ అయితేనేమో పర్వాలేదు, కాదంటే మన జీవితంలో ఒక లెసన్స్ నేర్చుకోవాలి. అందుకే జీవితం ఎప్పుడు నీకు లెసన్స్ నేర్పించడం మాత్రం మానేయదు, మనం నేర్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. ప్రతి నిర్ణయము మీ జీవితాన్ని శాసిస్తుంది. అందుకే ఆ నిర్ణయం చేసే ముందు 2 నిమిషాలు ఆలోచన చేసి నిర్ణయం చేయడం చాలా ఇంపార్టెంట్. అది పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. చాలామంది సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఎన్నో అవకాశాలని కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పర్సనల్ లైఫ్లో అయితే ఎంతోమంది వాళ్ళ భాగస్వాములు కూడా కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే నిర్ణయం చేసేటప్పుడు ఆచితూచి మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఒక్కొక్కసారి ఆ నిర్ణయం మనం తీసుకోలేకపోతే ఆ ఏరియాలో ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏ విధంగా నేను సాల్వ్ చేసుకోగలను చెప్తే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మనము వీ కెన్ కమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్స్. మన ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమస్యలు లేని మనిషి ఈ ప్రపంచంలో ఉండడు. కాబట్టి సమస్యలు మనకి వస్తున్నాయి అంటే దానికి అర్థం సమస్య పైన ఆలోచన చేయడం కాదు, సమస్యకు పరిష్కార మార్గం వెతకాలి. ఆ పరిష్కార మార్గంలోనే ఆ యొక్క డెసిషన్ మేకింగ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మనం ఆ సమస్య నుంచి బయటపడాలి. ప్రతి మనిషికి సమస్యలు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ సమస్యను చూసి మనం ఎప్పుడైతే పారిపోతున్నామో, నిర్ణయం చేయడం మానేసామో, మనం కొంతమంది ఉంటారు నిర్ణయమే చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. పోస్ట్పోన్ చేస్తూ ఉండడం వల్ల నిర్ణయము వాళ్ళకి చాలా లాసెస్ కూడా రావచ్చు. అదే ఒక కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావు అనుకోండి, ఒక్కొక్కసారి సార్ డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంటా, ఎంత ఇంపార్టెంట్ అని అడుగుతుంటారు. ఒక CEO ఒక కంపెనీలోన ఒక 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ 1-2 డెసిషన్ చేస్తారు అంతే, అంతకు మించి చేయకపోవచ్చు. కానీ స్టిల్ హి హస్ పెయిడ్ ద హైయెస్ట్ బికాజ్ ఆయన చేసే డెసిషన్ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మన నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి. అది ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, లేదా ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక దేశం కావచ్చు. ఈ నిర్ణయాలు, మనం చేసే నిర్ణయాలే మన విజయాలకి సోపానాలుగా ఉంటాయి. అయితే ఆ నిర్ణయాలు చేసే క్రమంలోన ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు. అందుకే రీసెర్చ్లో అంటారు మనకి నో రిజల్ట్ ఇస్ ఆల్సో ఏ రిజల్ట్. ఆ ఎక్స్పీరియన్స్ యూ గెయిన్, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవాలి. చేసిన తప్పుడు నిర్ణయాన్ని మళ్ళా చేయకుండా మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితంలో ముందుకు వెళ్ళగలం. ప్రాబ్లమ్స్ పర్సనల్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ ఉండొచ్చు. వీలైనంత వరకు మనకి ఇక్కడ
ఈ నిర్ణయాలు చేసేటప్పుడు నీ నిర్ణయం వల్ల నేను గెలుస్తున్నానా నువ్వు గెలుస్తున్నావా అనుకున్నట్లయితే మన జీవితంలో మన బిజినెస్లోన మనం ఎవరు గెలుపు అనేది చూడొచ్చేమో, కానీ రిలేషన్షిప్లోన ఎవరు గెలుపు అనేది చూసినట్లయితే మనం వీఆర్ లూజింగ్ ఎ రిలేషన్షిప్ ఇన్ ద లైఫ్. అందుకే నిర్ణయాలు చేసేటప్పుడు మనము పర్సనల్గా ప్రొఫెషనల్గా బేస్డ్ ఆన్ ఎమోషన్స్ అండ్ బేస్డ్ ఆన్ లాజిక్స్ వీ నీడ్ టు థింక్. అందుకే ఒక్కొక్కసారి అంటారు, ఫాలో యువర్ హార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిలేషన్షిప్స్, ఫాలో యువర్ బ్రెయిన్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆర్గనైజేషన్. అంటే మనం ఇంటలెక్చువల్గా మనం చేసేటప్పుడు మన బ్రెయిన్ని ఫాలో అయినట్లయితే మన డెసిషన్స్ బాగా సరిగ్గా చేసే అవకాశాలు అనేటివి ఉంటాయి. అయితే ఈ సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి అని బాధపడేటోళ్ళు కూడా ఉంటారు. మనకు సమస్యలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మనకు కొత్త స్కిల్ డెవలప్ అవుతుంది, కొత్త విధంగా మనం డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ స్కిల్ మనల్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి స్వామి వివేకానంద గారు బయట నిలబడి ఉన్నారంట. నిలబడి ఉంటే ఒక పెద్ద టెంపుల్ నుంచి అందరూ స్వామీజీలంతా బయటకు వస్తున్నారు. మాంక్స్ వస్తున్న సందర్భంలో ఒక మాంక్ బయటకు వస్తేనే ఎదురుగా పెద్ద చెట్టుపై నుంచి ఒక పెద్ద మంకీ వచ్చేసి అని అరవడం స్టార్ట్ చేసింది. ఈ మాంక్ భయపడి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. పరిగెత్తి ఒక బావి దగ్గరికి వెళ్ళారు. బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాంకు, తర్వాత మంకీ తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానంద అన్నారు, స్వామీజీ చేస్ ద బ్రూట్ అన్నాడు. అప్పుడు మాంక్ తిరిగి యాయ్ అని అరిస్తే కోతి పరిగెత్తి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. అప్పుడు స్వామీజీ అంటారు, ఎంతకాలం అయితే సమస్యలను చూసి నువ్వు పారిపోతూ ఉంటావో అంతకాలం సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే సమస్యల మీద ఎదుర్కోవడం స్టార్ట్ చేసావో సమస్యలు నిన్ను చూసి పరిగెత్తిపోతుంటాయి. అంటే ఈ సమస్యను పరిష్కరించాలా లేదా నాంచాలా అనేది మనం చేసే నిర్ణయంలో ఉంటుంది. నిర్ణయాలు బాగా చేయాలి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ నిర్ణయాల్లోన మనకి చేసే నిర్ణయాల్లోన ఏ నిర్ణయాన్ని ఎప్పుడు చేయాలా ఎందుకు చేయాలా అనేది ఇంపార్టెంట్. మనం సరైన టైంలోన సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పని అంతా అయిపోయిన తర్వాత నిర్ణయం చేసినా కూడా ఉపయోగం లేదు. అందుకే ప్రోక్రాస్టినేషన్ అంటే మనము నిర్ణయాన్ని తీసుకోవడము వాయిదా వేస్తూ పోతే కూడా మన జీవితంలో నష్టపోయే అవకాశాలు అనేటివి ఉంటాయి. మనం చేసే ఏ నిర్ణయమైనా కూడా సరైన టైంలోనే సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డాక్టర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే పేషెంట్కి ఎఫెక్ట్ కావచ్చు. ఒక ఎకనామిస్ట్ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థకే నష్టం రావచ్చు. ఒక మంచి లీడర్ నిర్ణయం తీసుకోకపోతే ఒక కంపెనీకే నష్టం రావచ్చు. అందుకే ఈ నిర్ణయాలు చేసే క్రమంలోన మనము మెంటల్లీ, ఎమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ అన్ని విధాలుగా ఆలోచన చేసి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రయారిటీస్ ఏంది, మనం ఏ విధంగా చేస్తే ఇది బెటర్గా ఉంటుంది సొసైటీకి అనే అంశాన్ని మన మనసులో ఉన్నట్లయితే మనం చేసే ప్రతి నిర్ణయం కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశాలు అనేటివి ఉంటాయి. అయితే ఈ నిర్ణయాలు చేసే క్రమంలోన మనం ప్రయారిటీస్ కూడా ఎంచుకోవాలి. ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్ అనేది. ఎప్పుడైతే ప్రయారిటీస్ ఉంటాయో మనకి ఆ ప్రయారిటీస్ని బేస్ చేసుకొని మనం చేసే నిర్ణయాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ అనేది, మన కెరీర్ అనేది ఉంటుంది. పర్సనల్ లైఫ్లో చూడండి, మనకు అందరికీ తెలుసు మన జీవిత భాగస్వామిని ఎవరిని ఎన్నుకోవాలనేది ఒక నిర్ణయం. పిల్లవాళ్ళని ఏ స్కూల్లో చేర్చాలనేది ఒక నిర్ణయం. మనం ఎక్కడ ఉద్యోగం చేయాలనేది ఒక నిర్ణయం. ఏ ఉద్యోగం చేయాలనేది ఒక నిర్ణయం. అనుక్షణం ప్రతి క్షణం నిర్ణయం లేని జీవితం ఉండదు. నిర్ణయాలు మనం ఏ విధంగా చేస్తున్నాం అనేదే మనకి ఛాలెంజు. దేని ప్రయారిటీస్తో చేస్తున్నాం అనేదే మనకి ఛాలెంజు. అది మనం ఒక విధంగా చెప్పాలంటే చాలా రకాలుగా విధంగా మనకి అంటే సోషల్ లైఫ్లో మన యొక్క ఇన్ఫ్లుయెన్సు, పొలిటికల్ లైఫ్లో మనకి ఇన్ఫ్లుయెన్సు, ఎకనామికల్ లైఫ్లో మన ఇన్ఫ్లుయెన్సు, లీగల్ లైఫ్లో మన ఇన్ఫ్లుయెన్సు, టెక్నాలజికల్ లైఫ్లో మన ఇన్ఫ్లుయెన్సు. ఈ 5 రంగాలపైన మనం చేసే ప్రతి నిర్ణయము ఆధారపడి ఉంటుంది, లేదా వాళ్ళు చేసే ప్రతి నిర్ణయము మన పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకోవచ్చు కొన్ని నిర్ణయాలు వేరే వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని నేను ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది కూడా మన చేతిలో ఉంటుంది. అందుకే నిర్ణయాలు వేరే వాళ్ళు చేసినా మీరు చేసినా ఆ నిర్ణయం యొక్క వాల్యూ అనేది ఉంటుంది. మనం చేసే నిర్ణయాలు మన చేతిలో ఉంటాయి కాబట్టి మనము పొరపాటు నిర్ణయాలు చేయకుండా సరైన నిర్ణయాలు చేయడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. మనకి ఆ లైఫ్లో మనకి ఆ నిర్ణయం యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ప్రతిసారి రిజల్ట్ పాజిటివ్గా ఉండకపోవచ్చు, మెండుగా ఉండకపోవచ్చు. రిజల్ట్ ఎలా ఉన్నా నిర్ణయాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వహించి నిర్ణయం చేసినట్లయితే మన లైఫ్ ఎఫెక్టివ్గా ఉంటుంది.